అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. బొమ్మనహాళ్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పలు గ్రామాల్లో హారతులు పట్టి పూలమాలతో స్వాగతం పలికారు. అలాగే పలు చోట్ల పూల వర్షం కురిపించి ఆయన ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోలలో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. మన బతుకుల్ని నాశనం చేసిన సీఎం జగన్ కు ఓటు అనే వజ్రాయుధంతో బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని కాల్వ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. కరెంటు ఛార్జీలు పెంచి మన బతుకుల్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఓటనే వజ్రాయుధంతో బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. కరెంటు ఛార్జీలు 5 ఏళ్లలో మనం పెంచలే, మళ్ళా వచ్చే 5 ఏళ్లలో కూడా పెంచాం. జగన్మోహన్ రెడ్డి మాత్రం 3 నెలలకు 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచే ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం అంటే. కాబట్టి మనం ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. మీ గ్రామంలో సిసి రోడ్లు వేసినాం, నీటి సౌకర్యానికి 10 లక్షలు ఖర్చు పెట్టి నీళ్ల సౌకర్యం ఇచ్చినాం. మీకు సపరేట్ బోరు, సపరేట్ పైప్ లైన్ కూడా వేసినాం. 35 ఎన్టీఆర్ హౌసింగ్ ఇల్లు ఇచ్చినాం. ఇల్లు వచ్చినాక ఒక ఇల్లు ఇచ్చినారంట, అవునా? మన ఇళ్ళకు వాళ్ళ బోర్డు వేసుకున్నారంట. సొమ్ము ఒకరిది, సోకొకరిది. పెన్షన్లు 35 ఇచ్చినాం, వాళ్ళు వచ్చి 2, 3 కూడా ఇల్లే సరిగా. ఇచ్చిన రేషన్ కార్డుల కంటే పీకేషన్ రేషన్